త్రిదేవ్ గురించి ఈరోజు మీడియాకి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో అందరూ చాలా డిస్టర్బ్ అయ్యారు. ముఖ్యంగా అమ్మ చాలా భయపడిపోయింది. ఈ పరిస్థితుల్లో త్రిదేవ్ గురించి చెప్పటం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మాయిని పొట్టన పెట్టుకున్న త్రిదేవ్కి పనిష్మెంట్ ఇవ్వబోతున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? ఏంటండి ఇది? ఈరోజు ఆ పాపాత్ముడి గురించి మీడియాకి చెప్పేస్తాం, వాడి నిజస్వరూపం ఇండియాలో ఉన్న అందరూ తెలుసుకుంటారని వాడి మీద ఒత్తిడి పెంచి అమెరికాకి తీసుకెళ్లి శిక్ష పడేలా జరుగుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? వాడికి ఎగైనెస్గా ఏం చేయాలనుకున్నా ఎప్పుడూ ఏది కరెక్ట్గా జరగట్లేదు. ఇలా అయితే వాణ్ణి మనం ఏం చేయలేమా అని భయమేస్తుందండి. లేదు శ్వేత, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. వాడిని మనం జైలు పాలు చేసే తీరుతాం. కొంచెం లేట్ అయినా సరే వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదిగో శ్రీవల్లి కాల్ చేస్తుంది. హలో శ్రీవల్లి, మీ అన్నయ్య వాళ్ళ బాబు దొరికాడు సార్, ప్రాబ్లం ఏం లేదు. పోనీలమ్మా, ఇక మనం ఆ త్రిదేవ్ గురించి లేట్ చేయకూడదు. నువ్వెక్కడికి వస్తానన్నావని నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏమ్మా రాలేదు? ఇప్పుడే వెళ్ళి మీడియాకి వాడి గురించి చెప్పేద్దాం, రామ్మా. ఇప్పుడే కాదు సార్, మనం ఒక 2-3 రోజులు వెయిట్ చేద్దాం. అదేంటమ్మా, ఈరోజు చెప్పేద్దామని అంతా రెడీ చేశాక మళ్ళీ 2-3 రోజులు అంటున్నావు? అసలు ఎందుకు నువ్వు 2 days ఆగుదామంటున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇలా లేట్ అయ్యే కొద్దీ వాడిని ఏమీ చేయలేకపోతున్నావు మన బాధ మాలో ఎక్కువైపోతుంది. చూడండి సార్, ఒక డాక్టర్ డ్రింక్ చేసి ఆపరేషన్ చేస్తూ పేషెంట్ ప్రాణాలు తీయటం చిన్న విషయం కాదు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అలా జరిగిందని మన నోటితో చెప్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా అన్ని ప్రూఫ్స్ పక్కాగా ఉండాలి. మనం సేకరించిన ఆధారాలు, పాప హాస్పిటల్ సర్జరీ రిపోర్ట్స్ మాత్రమే చాలవు. ఇంకా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు కావాలి. నేను వాటి కోసమే ట్రై చేస్తున్నాను. సొసైటీ గురించి మీకు తెలియంది కాదు. జనం మీడియాలో ఈరోజు వచ్చిన న్యూస్ని మర్నాడే మర్చిపోతారు. మనం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో చెప్పకపోతే ఆ న్యూస్ ఫాల్స్ అని కూడా కొట్టిపారేసే అవకాశం ఉంది. మీ పాప విషయం అలా అవ్వకూడదు. దీని గురించి ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి. అందుకే టైం అడుగుతున్నాను. సరేనమ్మా, నీ మీద మాకు నమ్మకం ఉంది. మాకు మాటిచ్చినట్టుగానే ఆ త్రిదేవ్ గాడి అసలు రంగుని నువ్వు బయట పెడతావని మేము నమ్ముతున్నాం. నువ్వు చెప్పినట్టే 2 days వెయిట్ చేద్దాం. నాకు శిక్ష పడేలా చేయాలని ఆ ప్రవీణ్ వాళ్ళకంటే ఎక్కువగా నీకే ఉన్నట్టుంది శ్రీవల్లి. మీ అమ్మ కోసమే ఆలోచించి ఆగుతున్నావు గాని లేకపోతే ఈ పాటికి నన్ను జైల్లో పెట్టించేదానివనుకుంటా. చూస్తా, నా గురించి ఎలా బయట పెడతావో అది చూస్తా. ఏంట్రా టెన్షన్గా కనపడుతున్నావు? ఏమైంది? కొంపతీసి నిన్న దినేష్ కొడుకుని కిడ్నాప్ చేసిన వాడేమన్నా దొరికాడా? అదేం లేదు బావా. మరి మోహన్లో ఆ కంగారేంట్రా? ఆ శ్రీవల్లి నా గురించి మీడియాకి చెప్పి నా గురించి పబ్లిసిటీ చేసి నా మీద ప్రెజర్ తీసుకొచ్చి నన్ను అమెరికాకి పంపించి పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తుంది. ప్రవీణ్ వాళ్ళు ఫోన్లో అడిగితే 2 రోజులు ఆగుదామన్నట్టుగా మాట్లాడింది. అది నేను విన్నాను. కానీ అది 2 రోజులు కూడా వెయిట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే నీ గురించి అందరికీ తెలిసిపోతే వాళ్ళ అమ్మ ఏమైపోతుందని కూడా ఆలోచించలేదా? అది ఆలోచించింది కాబట్టే ఇన్ని రోజులు ఆగింది. నిన్న దినేష్ గారి కొడుకుని కిడ్నాప్ చేయించాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్లో నా జోలికి రాదు అనుకున్నాను. కానీ దానికి నన్ను శిక్షించాలని ఆ ప్రవీణ్ వాళ్ళకంటే ఎక్కువ ఆతృతగా ఉంది. అందుకే రోజుకో ఆలోచన చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? అర్జెంటుగా నేను ఆ కేసు నుంచి బయటపడాలి. అందుకు డబ్బు కావాలి. అది లేకే కదా మనకి ఇన్ని తిప్పలు. నువ్వేంటో తెలుసుకున్నాక ఆ శ్రీవల్లి నీకు ఇంకొక రూపాయి కూడా ఇవ్వదు. ఆ విషయం నాకు తెలుసక్క. అందుకే వేరే ఏదన్నా ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను.
ఎంత ఆలోచించినా యూజ్ లేదు. ఎందుకంటే ఆస్తి దాని హ్యాండ్ ఓవర్లో ఉంది. నీకు రూపాయి కావాలన్నా అదే సైన్ చేయాలి. వీళ్ళ నవ్వులు నేను చూడలేకపోతున్నాను. ముఖ్యంగా సీతమ్మ కోలుకున్న దగ్గర నుండి వీళ్ళ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఐడియా వచ్చింది. రై రై ఏంటిది? ఐడియా వచ్చిందని మనకేం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు వీడు. సైలెంట్ గా వాడు ఏం చేస్తాడో చూద్దాం పద. ఆ, పంపిస్తాను సార్. చెప్పిన టైం దాటిపోతుందని నాకు కూడా తెలుసు. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. మాట ఇచ్చినట్టుగానే తొందరలోనే పంపిస్తాను. ఇంతకు ముందెప్పుడైనా మాట తప్పానా? మీకు తెలుసు కదా. నో అలా జరగదు. నన్ను నమ్మండి. ఏమైంది త్రిదేవ్? ఏం లేదు మావయ్య. ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వలేదని మాట్లాడుతున్నావు. ఏంటి ప్రాబ్లం? మాతో చెప్పకూడదా? అలా అని కాదు మావయ్య. మరి విషయం ఏంటో చెప్పు బాబు. ఏం లేదు మావయ్య. నేను అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థకి 2 కోట్లు విరాళంగా ఇస్తానని మాటిచ్చాను. కానీ అమౌంట్ అడ్జస్ట్ అవ్వక ఇప్పటి వరకు ఇవ్వలేకపోయాను. నేను అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఖాళీగా ఉండిపోయాను కదా. దానివల్ల మనీ అడ్జస్ట్ అవ్వలేదు. అయినా పర్లేదు మావయ్య, 2-3 రోజుల్లో అడ్జస్ట్ చేసేస్తాను. కాకపోతే చెప్పిన టైంకి ఇవ్వలేకపోతున్నాను. అదే కొంచెం గిల్టీగా ఉంది. చెప్పిన టైంకి ఇవ్వకపోతే మళ్ళీ మాటొచ్చేస్తుందేమో కదా బాబు. ఒక్కోసారి అలా జరుగుతుంది అత్తయ్య. ఏం చేస్తాం? ఎమ్మ శ్రీవల్లి, త్రిదేవికి 2 కోట్ల చెక్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నావు కదా, ఇంకా ఇవ్వలేదా? అంటే వీడు డబ్బు కోసం నాన్న వైపు నుండి ప్లాన్ చేస్తున్నాడన్నమాట. అవునా శ్రీవల్లి? నువ్వు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసావా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే. ఇప్పుడు అల్లుడి గారికి డబ్బు అవసరం ఉందటమ్మా. ఆ చెక్ నీ దగ్గరే ఉంది కదా, ఇచ్చేయ్. ఇప్పుడు నాకు చెక్ ఇవ్వకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను శ్రీవల్లి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? మీ భార్యాభర్తల సర్ప్రైజులు మరోలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే ముందు ఆ చెక్ తెచ్చివు. అల్లుడు గారి మాట పోయేలా ఉంది. మనం ఉండి కూడా త్రిదేవి మాట తప్పితే అది మనకి అవమానం అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చెక్ తెచ్చివు. అలాగే నాన్న. ఇవ్వమ్మా.